ఓకే. సో, నీ ఫ్యామిలీ విషయానికొస్తే యాక్చువల్‌గా ఇందాకే నేను అడుగుదాం అనుకున్నాను. హ్మ్. ఫాదర్ గురించి. హ్మ్. నువ్వు మదర్ గురించి చెప్పావు గానీ, ఫాదర్ గురించి చెప్పలేదు. చెప్పు. సో, ఎప్పటికీ నువ్వు మర్చిపోలేని సిట్యుయేషన్ అది. హ్మ్. ఫాదర్‌కి ప్రాబ్లమ్ రావడము, హ్మ్. డెత్ అవ్వడము, ఇదంతా. ఆ హ్మ్. స్టోరీ అసలేంటి? ఏమైంది? అంటే నాన్న ఆల్కహాలిక్ అనమాట. అంటే మేము షూటింగ్స్ ఎళ్తుండగా నాన్న హెవీగా తీసుకున్నారు. మళ్ళీ దానికన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళున్నారు. కానీ ఆయనకి ఏంటంటే లైక్ ఆహ్, పసికీర్లు అని అంటారు కదా! అవి జాండీసా? జాండీస్ అవి కడుపులో పడిపోయాయంట. సో, దానికి క్యూర్ అనేది లేదంట. సో, అందువల్ల ఆయన ఇంకా అది ఎక్కువైపోయి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఎక్కువ ఇంకా ఎక్స్‌పైర్ అయిపోయారు. మరి నువ్వేం చేయలేకపోయావెందుకు? నువ్వు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. అవును. అందులోనూ నువ్వు బాగా సంపాదిస్తున్నావు ఇప్పుడు. హ్మ్. మరి నీ సోషల్ మీడియా నుంచి నీకేమైనా యాహ్! సపోర్ట్ దొరికిందా? చాలా దొరికింది. నేను పెట్టాను. నేను సోషల్ మీడియాలో మనీ కోసం నేను లైక్ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దానివల్ల చాలా హ్యూజ్ అంటే నాన్న ఒక 1 మంత్‌లో లైక్ ఏ 15 ఇయర్‌లో డేస్‌లో చనిపోయారు? ఈ సెప్టెంబర్ 5థ్‌న మొన్న రీసెంట్ సెప్టెంబర్ 5థ్ ఓకే. చనిపోయారు. ఓకే. ఆ! సో, దానికి ముందు 2 మంత్స్ హాస్పిటల్‌లోనే ఉన్నాము. సో, నాన్న 15 డేస్‌లో చనిపోయే పర్సన్. నేను ఈ మనీ వల్ల హాస్పిటల్‌లో పెట్టి ఇంకా డాక్టర్స్‌కి వీలు ఉందేమో ఇంకా ఏమైనా తగ్గుతుందేమో అని చెప్పి 2 మంత్స్ ఉంచాము అలానే డ్యాడీని. ఇంకా ఆయన బతకరని చెప్పేసారు డాక్టర్స్. కానీ ఒక చిన్న హోప్ అనమాట. బతుకుతారేమో అని చెప్పి. సో, 2 మంత్స్ అలా ఉన్నారు. సెప్టెంబర్ 5థ్ అనుకుంటా. ఇంకా డాక్టర్స్ అవ్వదని చెప్పేసారు. మా పెదనాన్న వాళ్ళు మాకు చెప్పలేదు అవ్వదు అని చెప్పి. అంటే ఇంకా 2 డేస్ ఉంటారు ఆక్సిజన్ ద్వారా అని చెప్పారు. మేము తీసుకెళ్తున్నాం ఊరికి. అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నాం. ఇంకా అయిపోయింది. ఒక 100 కిలోమీటర్స్‌లో మా ఊరొస్తుందన్నప్పుడు కార్డియాక్ వచ్చేసింది ఆయనకి. కార్డియాక్ వచ్చేసి ఇంకా చనిపోయారు అక్కడికక్కడే. ఓకే. సో, మరి నువ్వు డొనేషన్స్ అడగడానికి పోస్ట్ పెట్టినప్పుడు హ్మ్. చాలా మంది కార్ అమ్ముకో, హ్మ్. ఫోన్ అమ్ముకో, బైక్ అవునవును. అమ్ముకో అని హ్మ్. చాలా పిచ్చి పిచ్చి కమెంట్స్ వచ్చాయంట. వచ్చాయి. మరి నీ రియాక్షన్ ఎలా ఉంది? నా రియాక్షన్ ఏంటంటే, ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనంగానే వాళ్ళకి వచ్చేస్తున్నాయి అని అనుకుంటారు. అసలేం రాదు. ఎందుకంటే మనం ఎంత చేస్తామో అంతే వస్తుంది. వాళ్ళకి లాక్స్‌లో ఏం రాదు. కొంచెం ఒక పార్టే. ఇప్పుడు నేను సిటీలో ఉంటున్నాను. ఇప్పుడు నా కార్ కూడా ఈఎంఐకే తీసుకున్నాను. నేను ఫోన్ కూడా ఈఎంఐకే ఉంది. నేను ఏదైనా తీసుకున్నాననుకో ఈఎంఐ ప్రకారమే తీసుకుంటా. ఎందుకంటే ఆన్ టైమ్ నాకు లాక్స్ పడిపోవు కదా! ఇన్‌ఫ్లుయెన్సర్ అనంగానే ప్రమోషన్స్ ఇన్ని చేస్తున్నావు అది వాళ్ళకి కనిపిస్తుంది అదొక్కటే ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ అని చెప్పి. సో, మనం గ్రో అవ్వడానికి ఎంత చేస్తున్నామో వాళ్ళకి ఆ హార్డ్ వర్క్ కనిపించదు. సో, కారు అమ్ముకో అంటే నేను అమ్ముకోవడానికి ఈఎంఐ ఉంటే నేను ఎక్కడ అమ్ముకుంటాను కారు. అది కాక నాన్నని ట్రాన్స్‌పోర్ట్ గాని, ఎక్కడైనా సడెన్‌గా మెడిసిన్స్‌కి కానీ, దానికి దీనికి అండ్ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా తీసుకొని రావడానికి నాకు కారు అవసరం. ఇప్పుడు నేను అమ్మేసుకున్నాను అనుకో రేపు పొద్దున్న నాకు అనుకున్నా కూడా నేను షూట్స్‌కి దానికి దీనికి ఇబ్బంది. అలా ఫేస్ చేసి నేను ఇంకా ఈఎంఐ కింద కారు తీసుకొని అది కూడా ఈఎంఐ ఉంటే కారు ఎక్కడ అమ్ముకుంటానో నాకు అర్థం కావట్లేదు. అలానే పెట్టారు. ఫోన్ అమ్ముకో, కార్ అమ్ముకో అంటే, ఇప్పుడు ఫోన్ ఉంది కాబట్టే నేను మీ అందరికి కనెక్ట్ అయ్యి, మా నాన్నకి ఇలా బాలేదు అని చెప్పి డొనేషన్ అడిగాను. వాళ్ళలా అనడంలో కొంచెం కూడా లాజిక్ ఉండదు. ఫోన్ ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది నేను అసలే లైట్ బాధలో తీసుకున్నా. ఉండగా మళ్ళీ ఇలాంటి మళ్ళీ కామెంట్స్. ఎవరైనా సరే ఒక మంచి సపోర్ట్ ఇస్తారు. ఇట్స్ ఓకే. మేమున్నాము. నువ్వు జాగ్రత్తగా చూసుకో. వాటెవర్ ఇట్ ఈస్ నువ్వు ఏదైనా పోస్ట్ చేయి. మేము వెంటనే షేర్ చేస్తాం అన్న మాట కొంతమంది దగ్గర నుంచి చూసాను. కొంతమందయితే ఓకే. మరేంది అంత సంపాదిస్తున్నాక చేసుకోవచ్చు కదా! కార్ అమ్మేసుకోవచ్చు కదా! ఫోన్ అమ్మేసుకోవచ్చు కదా! అంటే బ్రో ఏం మాట్లాడుతున్నారు బ్రో నాకర్థం కాదు మరి మీరు. నువ్వు రెస్పాండ్ అయ్యావా మరి అలాంటి కమెంట్స్? నేను నాకు ఆ టైంలో మైండ్ ఏం పని చేయట్లేదు. నేనిక్కడ బాధపడాలా? లేకపోతే ఈవెన్ ఇప్పుడు నేను చెప్పాలనుకుంటే నాన్న డిశ్చార్జ్ చేద్దాం అనుకున్నాం. బిల్ చూస్తే 5,00,000. ఇంకొకటేంటంటే నిమ్స్ హాస్పిటల్‌లో లైక్ బిల్ కట్టేంత వరకు నీకు లైక్ డ్యాడీ ఇవ్వరు. హ్మ్. నేను నా కళ్ళ ముందు చూసాను. బిల్ కట్టకుండా శవం అక్కడ పెట్టుకొని బయట ఎక్కడో లైక్ వాష్‌రూమ్స్ దగ్గర పడేసి అందరూ ఏడుస్తున్నారు. ఒక్కసారి చూయించండి. వాళ్ళని క్లోజ్ చేసేసి వాళ్ళు ఏడుస్తున్నారు. ఇక్కడ బయట ఏడుస్తుంటే శవం ఎక్కడో మూలలో పెట్టేసి బిల్ కట్టేంత వరకు మీకు ఇవ్వము బాడీని అంటే ప్రాణం అల్లాడిపోతుంది అక్కడ ఆ టైంలో. నేను అలా అవ్వద్దు నాన్న బతికుండగానే నేను తీసుకొచ్చేసుకుంటా. ఆయన చనిపోతారని చెప్పేసారు ఎలాగో. సో, నాకు ఆ బాధ వద్దు. ఎందుకంటే మమ్మీ అసలు చనిపోయారంటేనే మన ప్రాణం ఆగదు. అలాంటిది ఒక బాడీని ఒక మూలలో పెట్టేసి సో, 1 డే ట్రీట్‌మెంట్ ఆపేశారు. నాన్న బతుకున్నారు గాబట్టి ఇంకా ఐసీయూలో ఉంచారు. ఇంజెక్షన్స్ వెయ్యట్లేదు. ఏం లేదు. నాకు హాస్పిటల్ అంటే ఎంత నరకం అంటే అంత అనుభవించా. హాస్పిటల్ ఇప్పటికి కూడా మా అమ్మ హాస్పిటల్ అంటే నేను రాను నాకు భయమేస్తుంది అని చెప్తుంది. ఇక్కడ బాడీలో ఎప్పుడో కూర్చున్న సెలైన్స్ నుంచి హోల్స్ ఉంటాయి గదా!
ఆ హోల్స్ అసలు స్కిన్ క్లోజ్ అయిపోతుంది, ఆయనకు ఆ గ్రోత్ కూడా లేదు. ఆ బాడీలో నుంచి వాటర్, ఆయన బాడీ మొత్తం వాటర్ నిండిపోయి ఆ హోల్స్ లో నుంచి వాటర్ వచ్చేస్తుంటే నర్స్ కి చెప్తుంటే, అండి వాటర్ వస్తుంది కాస్త చూడండి అంటే, పట్టించుకోవాలి, మేమేం చేస్తాం, డబ్బులు కట్టి తీసుకెళ్ళండి అన్నట్టు అన్నారు వాళ్ళు. ప్రాణం, షర్ట్ మొత్తం తడిచిపోతుంది ఆయన వాటర్ ఇలా వస్తుంటే, స్కిన్ అతుక్కుపోయింది బాడీకి. వీల్ చైర్ ఉంటుంది కదా ఐసీయూలో, దానికి అతుక్కుపోయింది స్కిన్. ఇలా ఆయన ఇలా తీస్తుంటే డిశ్చార్జ్ చేసేటప్పుడు స్కిన్ పీల్ మొత్తం బెడ్షీట్కి అతుక్కుంది. అంత ప్రాణం అల్లాడిపోయింది. అంత డేంజర్ హాస్పిటల్స్ అంటే. బిల్ కట్టలేని పరిస్థితి నాకు. వన్ డే కమెంట్ చేసే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు. చేస్తారు. బట్ ఎవ్రీ పర్సనల్ లైఫ్, ఆ. ఎవ్రీ ఇండివిజువల్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళ వెనకాల వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. జస్ట్ స్క్రీన్ ముందు రీల్స్ చేసేసారా, ఒక 2 వీడియోస్ చేసేసారా, వీళ్ళు హ్యాపీగా ఉన్నారా, డబ్బు సంపాదించుకున్నారా అని చూస్తారు. కానీ ఎవరి లైఫ్ లో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. అది ఎవరు అర్థం చేసుకో, అంతే. ముఖం మీద మేకప్ చేసేసుకున్నారు, స్క్రీన్ మీద కనిపించేశారు, ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నారు. హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నారు.